ఇది కేవలం సమాచారంగా మాత్రమే భావించండి. వైద్య నిపుణులను సంప్రదించండి. డయాగ్నోస్టిక్ టూల్స్‌తో పాటు సర్జరీ ప్రొసీజర్స్‌లో ఏ అంశాన్ని ఎక్కువ ప్రభావితం చేస్తుంది? ప్రెసిషన్‌లోనా? యాహ్! టైమింగ్‌లోనా? లేక నంబర్ ఆఫ్ స్టాఫ్‌లోనా? హౌ డస్ ఇట్ మేక్ ఇట్? ఎవ్రీథింగ్ అండి. ఇప్పుడేంటంటే 2 ఇంపార్టెంట్ థింగ్స్. ఇందులో సర్జరీలో పర్టిక్యులర్‌లీ మనం గురించి మాట్లాడుకోవాలంటే విల్ టాక్ అబౌట్ రోబోటిక్స్. అవును. సో, రోబోటిక్ సర్జరీస్. రోబోటిక్స్‌లో మనం ఎంత కాదన్నా సరే సర్జరీ చేసేటప్పుడు హ్యూమన్ టెండెన్సీ ఏంటంటే ఎంతో కొంత ట్రెమర్ ఉంటుంది. అవును. సో, చెయ్యి ఎంతో కొంత అయితే ఉండవుతుంది ఎవరికైనా సరే. సో, ఆ ట్రెమర్‌ని ఆల్మోస్ట్ న్యూట్రలైజ్ చేయగలుగుతున్నాం ఇప్పుడు రోబోటిక్ సర్జరీతో. సెకండ్ థింగ్ ఏంటంటే ఇంకొకటి ప్రెసిషన్. సో, మన డిగ్రీస్ ఆఫ్ మూవ్‌మెంట్ ఇదివరకు లాప్రోస్కోపిక్ సర్జరీ కీ హోల్ సర్జరీ అని చేసేవాళ్ళం. దాంతో మనకేంటంటే ఫ్రీడమ్ ఆఫ్ మూవ్‌మెంట్ చెయ్యి ఎంత మూవ్ చేయగలం, ఏ డిగ్రీలో మూవ్ చేయగలం అనేది రెస్ట్రిక్షన్ ఉండేది. హ్మ్. సో, రోబోటిక్స్ వచ్చిన తర్వాత దట్ ఈస్ టోటల్లీ ఎలిమినేటెడ్. మన రిస్ట్ ఎన్ని రకాలుగా తిరుగుతుందో రోబోటిక్ ఆర్మ్ కూడా అన్ని రకాలుగా తిరగలుగుతుంది. హ్మ్. థర్డ్ థింగ్ ఎర్గోనామిక్స్. సో, ఎర్గోనామిక్స్ అంటే ఏంటంటే మనం సర్జరీ చేసేటప్పుడు కొంచెం వంగాలి, కొంచెం పైకి లేవాలి, అటు తిరగాలి, ఇటు తిరగాలి, పేషెంట్‌ని తిప్పాలి. సో, దీనివల్ల బోత్ పేషెంట్‌కి, అనస్థిటిస్ట్‌కి, సర్జన్‌కి కూడా ఫిజికల్‌గా చాలా స్ట్రెయిన్. హ్మ్. సో, లోపల ఇప్పుడు పొత్తి కడుపులోని సర్జరీస్ చేస్తాం. దానికి ఏంటంటే ఇలా వంగి చూడాల్సి వస్తది. సో, బ్యాక్ మీద చాలా స్ట్రెయిన్ వస్తది. సో, ఈ రోబోట్‌తో ఏంటంటే వి సీ ఆల్ ఆఫ్ దట్ త్రూ ఎ కెమెరా సిట్టింగ్ అవే ఫ్రమ్ ద పేషెంట్. హ్మ్. సో, ప్రశాంతంగా కూర్చొని అదేదో వీడియో గేమ్ ఆడుతున్నట్టే ఉంటుంది బయట నుంచి అయ్య చూసేవాళ్ళకి. బాబోయ్! సో, యూఆర్ మోర్ కంఫర్టబుల్ అవే ఫ్రమ్ ద సర్జికల్ ఫీల్డ్. సో, ఫిజికల్ స్ట్రెయిన్ అనేది కంప్లీట్‌లీ తగ్గిపోతుంది. నెక్స్ట్ థింగ్ రిమోట్ సర్జరీ. సో, రిమోట్ సర్జరీ ఏంటంటే ఒక సర్జికల్ టీము అక్కడ ఆపరేషన్ చేస్తుంటే సపోజ్ దెర్ ఇస్ సమ్ రియల్లీ స్పెషలిస్ట్ సర్జన్ హూ నీడ్స్ టు టేక్ కేర్ ఆఫ్ దట్ ఆపరేషన్. జాగ్రఫికల్‌గా డిస్టెన్స్ ఉన్నా సరే జూమ్‌లో సర్జరీ. హీ కెన్ మానిటర్. అంటే ఎగ్జాక్ట్‌లీ జూమ్‌లో కాదు బట్ సంథింగ్ లైక్ దట్ యాహ్! యాహ్! సో, అక్కడి నుంచి అతను కీ స్టెప్స్ మానిటర్ చేయగలుగుతారు. సో, లేటెస్ట్‌గా ఇప్పుడు మైక్రోసాఫ్ట్ వాళ్ళు ఎన్‌హెచ్‌ఎస్ లండన్‌లో దే క్రియేటెడ్ అవతార్స్ అన్నమాట. హ్మ్. సో, అవతార్స్‌లో ఏం చేస్తున్నారంటే ఒక మెయిన్ సర్జన్ యూకేలో సర్జరీ చేస్తున్నాడు. సో, వాళ్ళ వర్చువల్ అవతార్స్ 3Dలో హోలోగ్రామ్స్‌తో దే వర్ యాక్చువల్లీ ప్రెజెంట్ ఇన్ ద థియేటర్. ఒకళ్ళు బ్రెజిల్ నుంచి, ఒకళ్ళు ఇండియా నుంచి, ఇంకొకళ్ళు అమెరికా నుంచి, యూకేలో వాళ్ళ అవతార్స్ ఉండి దే వర్ ఇన్ రియల్ టైమ్ టాకింగ్ అండ్ కన్వర్సింగ్ అండ్ టీచింగ్ ద సర్జన్ ఆర్ ఇన్ ఫ్యాక్ట్ హెల్పింగ్ ద సర్జన్ హౌ ది సర్జరీ షుడ్ బి క్యారీడ్ అబౌట్. సో, ఇట్ వాస్ ఎ డైనమిక్. ఇట్ వాస్ ఎ డైనమిక్ రియల్ టైమ్ థింగ్. ఓకే. హుహు. అండ్ హోలోలెన్స్ పెట్టుకుని ఇంకొక 100 మంది పిల్లలు వాళ్ళ క్లాస్ రూమ్‌లో కూర్చొని దే వర్ లుకింగ్ అండ్ లెర్నింగ్ వాట్స్ గోయింగ్ ఆన్ ఇన్ ద థియేటర్. సో, హ్మ్. దట్స్ ద లెవెల్ ఆఫ్ టెక్నాలజీ నౌ వీ హ్యావ్ అట్ అవర్ డిస్పోజల్. బట్ అగైన్ దేర్ ఆర్ కాస్ట్స్ ఇన్వాల్వ్డ్, దేర్ ఇస్ ఇష్యూస్ ఆఫ్ అడాప్టబిలిటీ అంటే ఏదైనా సరే హెల్త్ కేర్‌లోకి వచ్చేటప్పటికి టెక్నాలజీ అడాప్ట్ చేయాలి అంటే దేర్ ఇస్ సమ్ రెసిస్టెన్స్. అంటే ఇట్ అవును. హాస్ టు గో త్రూ సెవెరల్ లేయర్స్ ఆఫ్ చెక్ పాయింట్స్. హ్మ్. బట్ ఐయామ్ ష్యూర్ వి విల్ బి ఓవర్కమింగ్ దెమ్ ఇన్ నియర్ ఫ్యూచర్ అండ్